నమస్తే అండి. నేను ఈరోజు టిఫిన్కి వడ ఇడ్లీ చేశాను. ఈ వడ ఉన్న రోజు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. స్కూల్కి తొందర తయారై టిఫిన్కి సతాయించకుండా తినిపోతారు. కాబట్టి ఈ వడలు అన్ని వడలు ఇలా చేశాను. ఈ వడలకి ముందుగా మినపప్పును నానబెట్టుకొని ఒక 8 గంటలు నానిన తర్వాత రాత్రి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకున్నాను. ఆ మిక్సీ జార్లోనే కొన్ని పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ చేశాను. ఈ పిండిలో ఒక స్పూను జీలకర్ర వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది వడ. జీలకర్ర, కరివేపాకు పొడి, తగినంత ఉప్పు, కొంచెం కారం పొడి వేశాను. ఇలా మొత్తం బాగా కలిసే వరకు అంతా కలుపుకొని స్టవ్ మీద బాండి పెట్టి ఆ బాండిలో ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకొని ఇలా ఒక్కొక్కటి ఇలా చేతితోటి ఇలా వేశాను. అన్నీ రౌండ్గా వచ్చేటట్లు మంచిగా ఉంటేనే పిల్లలు తింటారు. కాబట్టి ఇలా ఒక్కొక్కటి వేసి చాలాసేపు అయిన తర్వాత కాలిన తర్వాతనే తిప్పుకోవాలి, లేకపోతే రావు. ఇలా మొత్తం కాలిన తర్వాత ఇంకొక పక్క తిప్పుకొని అలాగే తిప్పుకుంటూ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. ఈ వడ పిల్లలకు చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి సాయంత్రం స్నాక్స్ కూడా చేసుకోవచ్చు. పిల్లలకి వచ్చేటప్పుడే ఏమన్నా కావాలని అడుగుతారు కాబట్టి ఇలా చేసుకొని తినిపిస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇలానే మొత్తం అన్నీ ఇలా కలుసుకోవాలి. వడలన్నీ ఇది బాగా దోరగా వేయించారు తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలానే బౌల్లోకి తీసుకొని ఇలా మొత్తం అన్నీ చేసిన తర్వాత దీంట్లోకి చట్నీ, పల్లీలు, పచ్చిమిరపకాయలు, కొన్ని పుట్నాలు, పచ్చి కొబ్బరి అన్నీ వేసి ఇలా చట్నీ చేశాను. ఈ చట్నీతో తింటే వడలు చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.